హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏంటి అనే విషయం గురించి కొంతవరకు తెలుసుకుందాం. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే, ఒకసారి టీడీపీ గెలిస్తే ఒకసారి వైసీపీ గెలుస్తుంది. కిందటిసారి 2024లో టీడీపీ గెలిచింది కాబట్టి 2029లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది అనే ఒక రాంగ్ కాన్సెప్ట్లో వాళ్ళు ఉన్నారు. అది చాలా తప్పు. ఎందుకంటే 2024 సంవత్సరంలో టీడీపీకి, ముఖ్యంగా కూటమికి అధికారం అనేది అంత ఈజీగా ఏమి రాలేదు. ఈరోజు కూటమిలోని పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మిగతా పేరున్న నాయకులు ఎంతోమంది, దానితో పాటు కార్యకర్తలు విపరీతంగా కష్టపడితేనే ఈరోజు వాళ్ళకి ఇంత అద్భుతమైన విజయం వచ్చింది. మీరు ఇంట్లో కూర్చొని ఒకసారి వాళ్ళకి వేశారు, ఒకసారి మాకు వేస్తారు అనుకుంటే అది పూర్తిగా పొరపాటు. ఇక రెండవది, ఎప్పటి నుంచే రోడ్ల మీదకి వచ్చేసి మీరు ధర్నాలు చేస్తే ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకంటే కూటమి వచ్చి ఇంకా 6-7 నెలలే అయింది. ఒక సంవత్సరం తర్వాత అప్పుడు ఆలోచించుకోవచ్చు. ముందుగా మీకు ఇప్పుడు వచ్చింది చాలా దారుణమైన ఓటమి. ఈ ఓటమి నుంచి బయటపడాలంటే అసలు ఏం జరుగుతుందనేది ముందు పార్టీని ప్రక్షాళన చేసుకోవాలి. మీ పార్టీకి యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక నిర్దిష్టమైన ఒక కేడర్ లేదు. అంటే మీకు ఒక నిర్మాణాత్మకమైన సిస్టమ్ లేదు. ఆ సిస్టమ్ని ముందు మీరు తయారు చేసుకోవాలి. బూత్ లెవెల్ నుంచి ఈ కార్యకర్తల్ని, ఈ లీడర్స్ని, వీళ్ళందరినీ పూర్తిగా మీరు పార్టీని నిర్మించుకోవడం, గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని నిర్మించుకోవడం ప్రజెంట్ దాని మీద దృష్టి పెట్టాలి. ఓ 2 ఏళ్ల పాటు పూర్తిగా పార్టీ నిర్మాణం మీద దృష్టి పెడితే ఆ తర్వాత లాస్ట్ 2 సంవత్సరాలు మీరు పూర్తిగా రాజకీయాలు చేయొచ్చు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇన్నిసార్లు ఓడిపోయి మళ్ళీ గెలుస్తుందంటే దానికి ప్రధానమైన కారణం ఆ పార్టీకి ఉన్న నిర్మాణం. ఆ పార్టీకి ఉన్న అద్భుతమైన నిర్మాణం వల్ల ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ మళ్ళీ గెలవగలుగుతుంది. అది ఒక ముఖ్యమైన విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక మీరు ఎక్కడికి వెళ్ళినా నా అతి మంచితనం వల్ల, అతి నిజాయితీ వల్ల కిందటిసారి ఓడిపోయాము అనుకోవడం చాలా పొరపాటు. ప్రజలు ప్రతిదీ గమనిస్తారు. ఏ జరిగింది, మీరు 2019 నుంచి 24 వరకు ఏ విధంగా పరిపాలించింది ప్రజలకి పూర్తిగా తెలుసు. మీరు ఒక ఫ్రీగా డబ్బులు వేసినంత వేసేసి మిగతా వ్యవస్థల్ని అన్నిటినీ నాశనం చేసి ఎక్కడ పడితే అక్కడ అవినీతి. మీకు తెలియకపోవచ్చు, మీరు చేయకపోవచ్చు, కానీ కింద లెవెల్లో చాలా భారీ లెవెల్లో అవినీతి జరిగింది. నిజంగా మీరు ఇంతకుముందు ఒక కథ చెప్పారు, అదో కుక్క గొర్రె కథ. అది ప్రజలు ప్రతి చోట అలా నమ్ముతారు అనుకుంటే పొరపాటు. అలా నమ్మే వాళ్ళైతే మీకు 2024లో మీకు అధికారం వచ్చేది. ఎందుకంటే భారతదేశంలో ఎవరికీ లేనంత సోషల్ మీడియా మీకు బాగా ఉంది. ఏ ప్రాంతీయ పార్టీకి మీకున్నంత సోషల్ మీడియా లేదు. అదేవిధంగా ఛానల్స్ ఉన్నాయి, ఐపాక్ టీం ఉంది. మీరందరూ ఎన్నో విషయాల్ని, ఎన్నో అబద్ధాలు ప్రచారం చేయడానికి ప్రయత్నించారు, కానీ అవి ఏమైనా వర్కౌట్ అయ్యాయా? ఏవీ వర్కౌట్ అవ్వలేదు. యాక్చువల్గా ప్రజలు ఏ నిజాలు అనుకున్నారో వాటిని నమ్మే ఓటేశారు. అంతే తప్ప మీరు మంచి వాళ్ళం, మేము ఈవీఎం వల్ల ఓడిపోయాము, విపక్షాలు మమ్మల్ని మోసం చేయడం వల్ల ఓడిపోయాము అనేది చాలా తప్పుడు ప్రచారం. మీరు మార్చాల్సిన ముఖ్యమైనవి కొన్ని మీ సోషల్ మీడియా అకౌంట్లు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్, సాక్షి పేపరు, సాక్షి ఛానల్, వీటన్నిటికీ పూర్తిగా క్రెడిబిలిటీ పోయింది. వీటికి అట్లీస్ట్ కొంత క్రెడిబిలిటీ వచ్చేటట్టుకు ముందు దాని మీద వర్కౌట్ చేయాలి. మీరు తప్పుడు ప్రచారం ప్రతి వాళ్ళు వాళ్ళకి అనుకూలంగానే ప్రచారం చేసుకుంటారు, కానీ ప్రజలు నమ్మేటట్టు ఉండాలి, ఎంతో కొంత నమ్మేటట్టు ఉండాలి. క్లియర్గా బయట దానికి సంబంధించిన ప్రూఫ్స్ కనిపిస్తుంటాయి, మీరు అడ్డంగా వాదిస్తుంటే దానివల్ల ప్రయోజనం ఉండదు. ఈ మధ్యకాలం మనకు తెలుసు, సాక్షి పేపర్ ప్రజల చేత ఎలా కొనిపించారనేది ప్రజలకు తెలియదా? మీరు పేపర్లో మా పేపర్ 10 లక్షలు వెళ్ళిపోయి, 15 లక్షలు వెళ్ళిపోయి అంటే ప్రజలు ఎవరు నమ్ముతారు? మీరు జనాలకు ఫ్రీగా గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి పేపర్ కొనిపించారు, పైగా యాడ్లు వేయించుకున్నారు. ఇవన్నీ ప్రజలకు పూర్తిగా తెలుసు. అదేవిధంగా మీ సోషల్ మీడియా కూడా ఎవరికి ఏ విధమైన నాలెడ్జ్ చాలా తక్కువ. సబ్జెక్ట్ మీద మాట్లాడడం చాలా తక్కువ. ఊరికే జనాల మీద పడి
ఊరికే అరవడం, లేదంటే బూతులు మాట్లాడడం, అనవసరమైన టాపిక్ల గురించి డిస్కస్ చేయడం, ఇవన్నీ వదిలేసి సబ్జెక్ట్ గురించి మాట్లాడితే ప్రజలు కూడా మీ ఛానల్స్ని, మీ వాటిని నిజాదిగా చూస్తారు. దాంట్లో ఎంతో కొంత దానికి వాల్యూ ఇస్తారు. అంతేగాని ఊరికే సబ్జెక్ట్ లేకుండా మాట్లాడడం వల్ల ప్రయోజనం ఉండదు. అన్నిటికన్నా ముఖ్యమైనది, మీ గత ప్రభుత్వంలో మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరికి ఏం సబ్జెక్ట్ గురించి ఎప్పుడు మాట్లాడారో ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవరికి ఏ మినిస్టర్కి వారు శాఖ మీద ఏమాత్రం పట్టు ఉండేది కాదు. ఎవరో ఒకరిద్దరు మినిస్టర్లు ఉంటే ఉండొచ్చు గాక, కానీ ఏ మినిస్టర్ కూడా ఆ శాఖలో ఏం జరుగుతుందో తెలియదు, ఏ విధమైన పట్టు ఉండేది కాదు. వ్యవస్థలు ఏం వ్యవస్థలు ఉన్నాయి, అసలు పరిపాలన ఎలా చేయాలి, వీటన్నిటినీ పూర్తిగా గాలికి వదిలేసి మీరు పరిపాలన చేశారు. ప్రజలకి అవి తెలియదు అనుకుంటే చాలా పొరపాటు. కాబట్టి ఎప్పటికైనా సరే పరిపాలన ఎలా చేయాలి, పరిపాలన చేయడానికి అవసరమైన సబ్జెక్ట్ ముందు ఉండే మనుషుల్ని మీరు మీ దగ్గరికి తెచ్చుకోవాలి. వీళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్కి ఏమాత్రం సబ్జెక్ట్ లేకపోతే ప్రయోజనం ఏమీ లేదు. మీరు ఎప్పటికి కూడా ప్రజలు నన్ను చూసి ఓటు వేస్తారు, ఎవడ ఉంటేటి ఎవడ పోతేటి అనే టైప్ ఆఫ్ ఆలోచన పూర్తిగా తగ్గించుకోవాలి. ఈరోజు రాజకీయాల మీద పూర్తిగా పట్టున్న వ్యక్తుల్ని, సబ్జెక్ట్ మీద పూర్తిగా గ్రిప్ ఉన్న వ్యక్తుల్ని మీరు మీ పార్టీలో చేర్చుకొని అటువంటి వాళ్ళకి మీరు మంచి పొజిషన్ ఇస్తే ఉపయోగం ఏమైనా ఉంటుంది. ఊరికే అనవసరంగా లాస్ట్ ఇయర్ మీరు చూస్తూనే ఉన్నారు, లాస్ట్ ఇయర్ ఎంతమంది వ్యక్తుల చేత అనవసరంగా ఎన్ని తిట్లు తిట్టించారో. వాళ్ళు ఏమైనా సరే పార్టీ వాయిస్ వినిపించగలుగుతున్నారా? మీ పార్టీ వాయిస్ అంటే ఏంటి అసలు? మీ పార్టీగో ఈ మంచి చేస్తాం, మా ఆలోచన విధానం ఇలా ఉంది, మా పథకాలు ఇలా మేము ప్రవేశపెడతాం, అలాంటివి చెప్పాలి. అంతే తప్ప ఊరికే ఎదుటి ప్రతిపక్షాలను తిట్టేసి, వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ని తిట్టేసి, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టేసి ఇదే పని అయిపోయింది మీ పార్టీ నాయకులకి. ఇలాంటి వాళ్ళని మీరు స్పోక్స్ పర్సన్గా పెట్టుకోవడం వల్ల ఏమాత్రం యూజ్ లేదు. సబ్జెక్ట్ గురించి మాట్లాడినట్టు, సబ్జెక్ట్ గురించి మాట్లాడితే ప్రజలు కూడా హర్షిస్తారు. అటువంటి వాటికి మీరు బయటికి ఏమైనా సరే చెప్పుకోవచ్చు, కానీ ప్రజలు ఖచ్చితంగా వీటన్నిటిని అబ్జర్వ్ చేస్తారన్న విషయం మనం తెలుసుకోవాలి. అదిగాక అన్నిటికంటే ముఖ్యమైనది 2029లో అధికారంలోకి వస్తే, ఇప్పటి నుంచి మీరు అదే మాట ఒక 5-6 నెలలు అవ్వలేదు, అప్పుడే మొదలు పెట్టాలి. 2029లో మాకు అధికారం వస్తే, మీరు అధికారం వస్తే ఏం చేస్తారు? అధికారం వస్తే ప్రజలకి మంచి చేస్తాం, ఇదో ఈ పథకాలు తీసుకొస్తాం, ఈ ఇండస్ట్రీని తీసుకొస్తాం, ఏ విధమైన పాలసీలు మారుస్తాం అని చెప్పడం లేదు. రాగానే చంద్రబాబు నాయుడు బతికుంటే ఆయన జైల్లో వేస్తాం, ఎవరెవరు ఇప్పుడు రాజకీయాలు మాట్లాడుతున్నారో తెలుగుదేశంలోని జనసేన కార్యకర్తలను అరెస్ట్ చేస్తాం, లేదంటే ఇప్పుడున్న అధికారులు ఎక్కడున్న జుట్టు పట్టుకొని లాక్కొచ్చి అరెస్ట్ చేస్తాం. ఇవి చెప్పాల్సిన మాటలు, ఇవి కాదు. ఇవి ప్రజలు, ఇలాంటి మాటలు ప్రజలు హర్షించారు. ఎప్పటికైనా మీరు మారి ఒక మంచి ప్రతిపక్షంగా ఉంటే అది మీకే కాదు, ఈ రాష్ట్రానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మీలో ఈ మార్పు వస్తుందని ఆశిస్తూ థ్యాంక్ యూ. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు ఇవన్నీ పూర్తిగా నా వ్యక్తిగతమైనవి. నా కోరిక ఏంటంటే, ఎవరి అధికారంలో ఉన్న బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడే రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ఆ ప్రతిపక్షం కూడా ఒక నిర్మాణాత్మకంగా ఉండాలి. మీరు అసలు అసెంబ్లీకి అటెండ్ అవ్వడం మానేసి, బయటకు రావడం మానేసి, అసలు ముందుగా మీ పార్టీని పూర్తిగా నిర్మించుకోండి. తర్వాత సబ్జెక్ట్ ఉన్న వ్యక్తుల్ని మీరు స్పోక్స్ పర్సన్గా పెట్టుకోండి, వాళ్ళతో డిబేట్లు పెట్టించండి. అప్పుడు ముందు మీ పార్టీకి ఉపయోగపడుతుంది, మన రాష్ట్ర భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది. దీంట్లో ఎవరినైనా ఇబ్బంది పెట్టిన మాటలు నేను ఏమైనా మాట్లాడుంటే దయచేసి క్షమించండి. ఇది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం. మీ పార్టీ ఒక మంచి ప్రతిపక్షంగా ఉండాలని, తర్వాత అధికారంలో రావడానికి మీ ప్రతిపక్షంలో మీరు చేసిన పనులు ఉపయోగపడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.